ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టాబ్లెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. 20 సంవత్సరాల పిగ్మెంటేషన్ కూడా ఈ ₹2 టాబ్లెట్ అనేది తొలగిస్తుంది. ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యానండి. రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా మనకి మతిపోవాల్సింది, అంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మాకు 10 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, 15 సంవత్సరాల మట్టి ఉంది, 20 సంవత్సరాల మట్టి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడే స్టార్టప్లో ఉంది పిగ్మెంటేషన్ అనేది అని చెప్తున్నారు. పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఇది బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యకాలాన. ఇది నిజమో అబద్ధమో చెప్తాను. తగ్గించుకునే విధానం కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను. పిగ్మెంటేషన్ మనకు 2 విధాలుగా అయితే ఉంటుందండి. ఒకటి ఏంటంటే కొంచెం డార్క్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మనకి హనీ కలర్ ఉంటుంది కదా, తేనె కలరు, ఆ కలర్లో అయితే ఉంటుంది. అంటే స్కిన్లో కలిసిపోయేటట్లు కొంతమందికి ఉంటుంది. స్కిన్ పైన పెద్ద పెద్ద మచ్చల్లాగా రౌండ్గా ఇలా ఏర్పడుతుంది. పిగ్మెంటేషన్ మనకి ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే చీక్స్ దగ్గర వస్తుంది, సైడ్స్కి వస్తుంది. ఎక్కువ అయితే చీక్స్ దగ్గర అయితే వస్తుంది అనమాట. బాయ్స్కైనా గర్ల్స్కైనా ఏజ్తో సంబంధం లేకుండా మనకి పిగ్మెంటేషన్ అయితే వస్తుంది. ఈ పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలి అనేది చూపిస్తాను. వైరల్ అవుతున్న వీడియోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి డోలో టాబ్లెట్ ఉంటుంది కదా, పారాసిటమాల్ అనమాట. సో దీంతో తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు అనేవాళ్ళు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తక్కువ టైంలోనే మీకు సూపర్ హెయిర్ కావాలనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా ట్రై చేసి రిజల్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది అయితే పారాసిటమాల్ టాబ్లెట్ అండి. ఇది అన్ని మెడికల్ షాపుల్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ టాబ్లెట్స్కి డేట్ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఓకే, ఇవి మనకి ఈజీగా దొరుకుతాయండి. పారాసిటమాల్ అంటే ఇస్తారు కదా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టాబ్లెట్ అనేది ఒకటి తీసుకోవాలి. తీసుకొని మనం మెత్తటి పౌడర్లు అయితే చేయాలి. ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అయిందని చెప్పేసి కొంతమంది నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నారు. ఈ రెమెడీని ట్రై చేయమని నాకు వందల్లో వేలల్లో వచ్చాయండి కామెంట్స్. ఇది యూట్యూబ్లో ట్రెండ్ అయిందాక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి అని చెప్పేసి. నేను మీకు చెప్పడానికి ముందుగా ట్రై చేశానండి. బాగుంది రిజల్ట్ అయితే. సో మీరు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ పారాసిటమాల్ టాబ్లెట్ని పౌడర్ అయితే చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది అయితే జాజికాయ. ఈ జాజికాయను కూడా మనం పౌడర్ చేసుకోవాలి. లేదనుకుంటే సానరాయి ఉంటుంది కదా, దాని మీద పెట్టి రబ్ చేస్తే మనకి పేస్ట్లా వస్తుంది అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసి మనం రబ్ చేయడం వల్ల మెత్తటి పేస్ట్ అయితే వస్తుంది. సానరాయి లేనప్పుడు ఇలా కిచెన్ రోల్లో వీలైనంత మెత్తటి పౌడర్ అయితే చేసేసుకోవచ్చు. జాజికాయ మొత్తం కూడా కాదండి, ఒక హాఫ్ అయితే సరిపోతుంది అనమాట. హాఫ్ అనేది పక్కన పెట్టేసి హాఫ్ని ఇలా మెత్తటి పౌడర్లో అయితే మనం దంచుకోవాలి. ఇక్కడ జాజికాయ పౌడర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. అంత కష్టం కూడా కాదండి, ఇది ఈజీగా మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పౌడర్ రెడీ అయిపోయింది కదా, ఈ పౌడర్ని ఇప్పుడు నేను ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందైతే పారాసిటమాల్ టాబ్లెట్ పౌడర్ యాడ్ చేశాను, తర్వాత జాజికాయ పౌడర్ యాడ్ చేశాను. జాజికాయ పౌడర్ కూడా మనం కొంచెం యాడ్ చేసాం అనమాట. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసాం. పారాసిటమాల్ అనేది ఒక టాబ్లెట్ నేను యాడ్ చేశాను. మీకు తక్కువగానే మంగమచ్చలు ఉన్నాయనుకుంటే 1/2 టాబ్లెట్ యాడ్ చేయండి దాన్ని కూడా. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే ఇందులో నేను పచ్చిపాలను యాడ్ చేస్తున్నాను. రా మిల్క్ అనమాట. తగినన్ని పచ్చిపాలు మనకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పడతాయి. సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి టాబ్లెట్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, మనం బాగా మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. హోమ్ రెమెడీస్ మిక్స్ చేయడంలో కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే ప్రాపర్గా మిక్స్ చేయరు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కడే ఉంటాయి, అప్లై చేసుకుంటారు. అలా కాదండి, కొంచెం టైం పట్టినా వీలైనంత బాగా మనం ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తేనె అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ తేనె నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తేనె పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. పిగ్మెంటేషన్నే కాదు, నల్ల మచ్చల్ని అలాగే కంటి కింద ఉన్న
డార్క్ సర్కిల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. స్కిన్ని హైడ్రేటింగ్గా చేస్తుంది. నల్ల మచ్చలు వచ్చిన తర్వాత చాలామందికి పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత స్కిన్ మీద డ్రైనెస్ ఏర్పడుతుంది. స్కిన్ అనేది స్మూత్గా ఉండదు, ఇరిటేట్ చేస్తుంది స్కిన్ అయితే. ఈ హనీ ఏం చేస్తుందంటే స్కిన్ని స్మూతన్ చేయడానికి అలాగే సాఫ్ట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. తేనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెమెడీ అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ మీద మేకప్ కానీ ఎటువంటి క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏమీ ఉండకూడదు. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకున్నా సరిపోతుంది. మీకు పిగ్మెంటేషన్ ఎక్కడుంది, నల్ల మచ్చలు ఎక్కడుంది ఆ ప్లేస్లో వరకు అప్లై చేసుకోండి. ఫేస్ అంతా అవసరం లేదు. ఎక్కడి వరకు అయితే మీకు పిగ్మెంటేషన్ ఏర్పడిందో అక్కడ వరకు అప్లై చేసుకోండి. మోస్ట్లీ చాలామందికి చీక్స్ మీద ఉంటుంది కాబట్టి నేను చీక్స్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. వీలైనంత తిక్కుగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకొని అలా వదిలేసేయండి. మీరు 20 to 25 minutes 30 minutes ఉంచుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన టైం అయితే ఉంచుకోవాలండి. 10 minutes 15 minutes కాదు, 20 to 25 అయినా 30 minutes అయినా ఉంచుకోవాలి. నైట్ పడుకుంటున్నాం అనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది అప్లై చేసేసి మీరు వాష్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది. వీలైనంత థిక్గా అప్లై చేయండి. మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రం అప్లై చేయండి. ఇప్పుడు మీకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయనుకోండి, ఇయర్బడ్ తీసుకొని అక్కడ మీరు మీ బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. అలా మీ ఫేస్ మీద రింకిల్స్ ఉంటే రింకిల్స్ దగ్గర అప్లై చేయండి. డార్క్ సర్కిల్స్ ఉంటే డార్క్ సర్కిల్స్ ఉన్న ప్లేస్లోనే అప్లై చేయండి. పిగ్మెంటేషన్ అయితే మాత్రం జన్మలో రాదండి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని చాలామంది చెప్తున్నారు. సో నేను ట్రై చేశాను, చాలా బాగా వర్క్ అయింది. మీరు ట్రై చేయండి. అప్లై చేయడం అయిపోయిన తర్వాత 25 minutes to 30 minutes అనేది ఉంచుకోవాలి. సో తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట. మీరు వాటర్తోనే వాష్ చేసుకోండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. మీరు వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఎంత బిజీగా ఉన్నా వారంలో 2 సార్లు ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి. పిగ్మెంటేషన్ అనేది దరిదాపుల్లో ఉండదు. వారంలో 3 సార్లు కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఎన్నో రకాలుగా ట్రై చేసాం, అయినా మాకు రిజల్ట్ రాలేదు అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది పిగ్మెంటేషన్కి చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పేసి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకు కూడా తెలుస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా అనిపిస్తుంది. అలాగే స్కిన్ అనేది చాలా బ్రైట్గా కూడా కనపడుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈ రెమెడీని డే టైంలో కంటే కూడా మీరు ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ ట్రై చేయండి. సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. డే టైంలో ట్రై చేసి ఎండలోకి అనేది వెళ్ళకూడదు, 3-4 hours అనేది వెళ్ళొద్దు అనమాట. సో ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ అప్లై చేస్తే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. పిగ్మెంటేషన్కి శాశ్వతంగా ఇక మీరు గుడ్ బై చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.